హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు చుమ్ము చేతి వంట. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ బేసన్ అండి. పూరికి కానీ చపాతీకి కానీ చాలా బాగుంటుంది. నేను మీకు చేసి చూపిస్తాను. ఇంగ్రీడియంట్స్ చూడండి: కరివేపాకు, ఆనియన్, పొటాటో, పచ్చిమిర్చి, టమాటో, పసుపు, ఉప్పు, ధనియా పౌడర్, ఆవాలు, జీలకర్ర, వాటర్ అండ్ ఇది ఆయిల్. ఇది బేసన్ పిండి అండి, శనగపిండి. పొటాటో పొట్టు తీసుకోలేదండి, మళ్ళీ మీకు డౌట్ రావచ్చు. నేను పొట్టు తీసుకోలేదు, పొట్టు తీయకుండానే వెయ్యాలి ఈ రెసిపీలో, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు మనం రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుందాం. ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాలండి. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, దోశలకు కూడా తినేసేయచ్చు అండి. ఇప్పుడు మనము ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుందాం. ఆనియన్, నెక్స్ట్ పచ్చిమిర్చి. ఇవి బాగా బ్రౌన్ అవ్వాలండి. చూడండి, ఇలా కాలుతున్నాయి. ఇప్పుడు మనము పొటాటోస్ వేసుకోవాలి. మీ ఇష్టం అండి, మీకు పొట్టు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, కానీ నేను తీయకుండానే వేస్తున్నాను. మళ్ళీ డౌట్స్ రావద్దు ఎవరికి. తర్వాత టమాటో వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేద్దాము, తొందరగా మగ్గుతాయి. మగ్గించుకుందామండి ఒక 5 మినిట్స్. చూడండి, మనము శనగపిండి తడిపి పెట్టుకోవాలి. ఇట్లా ఇంత పల్చగా ఉండాలి. మరీ అంత పల్చగా ఉండొద్దు, మరీ అంత గట్టిగా ఉండొద్దు. తడిపి పెట్టుకోవాలి. అలాగే వేసామనుకోండి గడ్డలు వస్తుంది. చూడండి, మగ్గిపోయాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. నేను ఇంతకుముందుకు చెప్పడం మర్చిపోయాను మీకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుందాం. తర్వాత పసుపు వేసుకుందాం. కొద్దిగా పసుపు, మీరు కావాలంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చండి, కానీ నేను వేయలేదు. ఇప్పుడు వాటర్ వేసుకుందాము. నేనైతే ఒక చెంబు వాటర్ పోస్తాను. చూడండి, ఒక చెంబు వాటర్ పోసాను. నెక్స్ట్ సాల్ట్ వేసుకుందాము. ఒక 1/2 స్పూన్ సాల్ట్. ఎందుకంటే ఇంతకుముందుకు మనం మగ్గేటప్పుడు కొద్దిగా వేసాం కదా, అందుకని కొద్దిగా వేసుకుందాం. మరిగించుకోవాలండి వాటరు. ఇదిగో చూడండి, మగ్గిపోయాయి. ఆలుగడ్డ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు మనం బేసన్ పిండి వేసుకుందాము. కలుపుకున్నాం కదా ఇంతకుముందుకు, అది వేసేసుకుందాం. ఇలా ఫస్ట్ స్పూన్తో కలుపుకొని వేసేసుకుందాం. కలుపుకోవాలండి. కొద్దిగా గట్టి పడాలి. కొద్దిగా గట్టి పడిన తర్వాత అప్పుడు మనం ధనియా పౌడర్ వేసుకుందాము. చూడండి, అయ్యింది. ఇట్లా లూజ్గానే ఉంచుకోవాలండి, చల్లబడితే గట్టిగా అయిపోతుంది. కాబట్టి మనం లూజే పెట్టుకుందాము. ఇప్పుడు ధనియా పౌడర్ వేసుకుందాము. ఒక స్పూన్ ధనియా పౌడర్. చపాతీలోకి, పూరీలోకి, దోశకి బాగుంటుందండి. ఇప్పుడు మీది నుండి కొత్తిమీర చల్లుకుందాం.
అంతే, మన బేసన్ రెడీ అయిపోయింది. గట్టి పడుతుందండి, నేను ఆఫ్ చేసేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చిందే అని అనుకుంటున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.